వ్యక్తం చేస్తున్నారు. రైట్. పట్టాభి గారు, మన ప్రసాద్ గారు, ఈ డైలమా ఎంతకాలం ఉండే అవకాశం ఉంది బీజేపీకి సంబంధించి? వీళ్ళల్లో డైలమా క్లియర్ అయిపోయింది. వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్రొసీడ్ అయిపోతున్నారు. సీట్లు మహా అయితే 2-3 ఫేజెస్లో సీట్ని అనౌన్స్ చేసేస్తారు క్యాండిడేట్స్ని, బోత్ లోక్సభ అండ్ అసెంబ్లీ. కానీ బీజేపీకి సంబంధించి ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే బీజేపీ గత 4 సంవత్సరాలుగా మా పొత్తు జనసేనతోనే చెప్తూ వచ్చింది. అవును, జనసేన ఏమో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుంది. ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉన్నది ఎవరంటే బీజేపీ వెళ్ళిపోవాలి అంటే. ఒకప్పుడు గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఈవెన్ మన షర్మిల కూడా చేసిన ఆరోపణ, ఈ 2 పార్టీలు ఎప్పుడు బానిసంగా అవుతున్నాయి బీజేపీకి. అంటే 25 సీట్లు ఏ పార్టీ తరపున వచ్చినా మావే అనే ఒక యాంగిల్ బీజేపీ గెలుచుకున్నా. ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాలు మావే, బీజేపీ. అంటే ఆ కాన్సెప్టే ఇప్పుడు నడుస్తున్నట్టుగా కనబడుతోంది. దానికి అడిషనల్ బోనస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 11 రాజ్యసభ సీట్లు ఉండడం ప్లస్ పాయింట్ అయింది. తెలుగుదేశం పార్టీకి 0 అవ్వడం వల్ల 11 స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా వదులుకుంటామని ఒక అంతర్మాత్రం బీజేపీలో ఉంది. తర్వాత పొత్తులకు సంబంధించి పైకి జయప్రకాష్ మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పకపోయినా పూర్తి స్థాయి అధికారం మోడీ గారికి అప్పచెప్పారంటున్నారు. ఆయన డిసైడ్ చేయాలి. అవును, నిన్న నుంచి చెప్తున్నారు మోడీ గారు ఫైనల్. అంటే అంతే ఉంటుంది, దేశమే ఆయన చేతిలో. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పింది మొన్న ఒక వారం రోజుల నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి వచ్చింది ఏంటంటే, మనం 175 పోటీ చేయగలమా, అసెంబ్లీ 25 ఎంపీకి వెళ్ళగలమా, మన బలం ఏంటి, మన బలగం ఏంటి, మన సాధన సంపత్తి ఏంటి అనేది ఒక అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎందుకు ఏపీ లీడర్లు కూడా చాలా మంది పోటీ చేయలేమని చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో 25 వీళ్ళు ఎవరు గెలిచినా మనతోనే ఉండారు కాబట్టి మనం మధ్య మార్గంలో న్యూట్రల్గా పోదామా అన్న ఆలోచన కూడా ఉందని ఒక మాట చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సమావేశాలు ముగిసేలోగానే ఒక నిర్ణయం ప్రకటించవచ్చు. ఒకవేళ బీజేపీతో అంటే తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు 5 ఎంపీలో 2 ఎంపీలో ఏదో ఒక సీట్లు తీసుకోకుండా ఉండరు. అంతే కదా, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు గతంలో 4 గెలిచారు కాబట్టి లోక్సభ ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 2-3 సందర్భాల్లో ప్రైవేట్ టాక్స్లో నాకు రాష్ట్రం ముఖ్యము, పార్లమెంట్ స్థానాల మీద పెద్ద శ్రద్ధ లేదని కూడా ఆయన అన్నాడు ఒక సందర్భంలో. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. కాబట్టి డెఫినెట్గా సౌత్లో 50 స్థానాలు గెలవాలనుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ని 0 చేసుకుంటుందా, లేదంటే జనసేన తెలుగుదేశం పొత్తు ఆల్రెడీ కన్ఫర్మ్ అవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి పరాజయం కళ్ళ ముందు కనబడుతోందని మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఆయన నియంత తగ్గిపోతాడని. ఆ స్పేస్లో మనకైనా ఒకరు 5 స్థానాలు 3 స్థానాలు వస్తాయనుకుని పొత్తు పెట్టుకుంటారన్నది ఒక వారం రోజులు తేవచ్చు. అంటే ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీ జనసేన ఎంత లాభపడతాయో, పార్లమెంట్ స్థానాల్లో 0 నుంచి 5 స్థానాలు వచ్చినా 4 స్థానాలు వచ్చినా అది బీజేపీకి గెయినే. ఒక రకంగా చూసుకుంటే పొత్తు పెట్టుకోకపోతే 20 సీట్లు వాళ్ళవే. అది లాజిక్. అది అందుకోసం వాళ్ళు పొత్తుకు వెళ్ళొచ్చు, అంటే బీజేపీలో కూడా జాతీయ స్థాయిలో ఒక మాట ఉంది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎదుగుతాం. గత 40 ఏళ్ళుగా మనం ఎవరెవరితో చట్టాపట్టాలు వేసుకుంటాం, కానీ మనం ఇండివిజువల్గా ఎదగాలి. ఎందుకంటే కేరళలో ఇప్పుడు మనం కొంత బ్రేక్ చేయగలమని చెప్పుకుంటున్నారు, తెలంగాణలో బ్రేక్ చేయగలుగుతున్నారు, కర్ణాటకలో ఆల్రెడీ మొన్న 25 స్థానాలు వచ్చి మళ్ళీ 20 వస్తాయనుకుంటున్నారు, తమిళనాడులో డిఎంకేతో ఏడీఎంకేతో ఎంత ఫైట్ చేసినా 1-2 వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో గతంలో 4 ఉన్నప్పుడు ఇప్పుడు 0లోకి వెళ్ళాలని ట్రై చేయరు కదా. ఖచ్చితంగా వాళ్ళు ఏదో గెయిన్ కావాలనుకుంటే సొంతంగా చేసి పొత్తుతో 5 స్థానాలు తెచ్చుకోవాలి. విడిగా పోటీ చేస్తే ఒక అసెంబ్లీకి ఒక పార్లమెంట్ కూడా రాదని వాళ్ళ అనుభవంలో ఉంది. ఎందుకంటే 2019లో 25 పార్లమెంట్లోనూ కనీసం డిపాజిట్లు రాలేదు. ఇవాళ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి కూడా డిపాజిట్ రాలేదు విశాఖపట్నంలో. ఆ రోజు పార్టీ అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మణ్ గారు కూడా 22,000 దాటలేదు. కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ లెక్క వేసుకుంటే ఓట్ల పరంగా సీట్లు ఎలాగా లేవు, ఓట్ల పరంగా చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కంటెస్ట్లో ఎంతవరకు నిలబడతారన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.